చెప్పిండు. హైదరాబాద్ టు గోవా వచ్చి బాంబే బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి కేటీసీ బస్ స్టాండ్ దాకా బై వాక్ వస్తే ఇక్కడ నుంచి మనకు లోకల్ బస్ స్టాండ్లు దొరుకుతాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కొండలేం బీచ్కి డైరెక్ట్గా లోకల్ బస్లో వెళ్ళిపోవచ్చు. ఛార్జ్ వచ్చి 30 రూపీస్ వస్తుంది. అక్కడ మనం బాంబే బస్ స్టాండ్ నుంచి కేటీసీ బస్ స్టాండ్ వచ్చేసరికి మనకు దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ట్యాక్సీస్ ఉంటాయి. మనం మళ్ళీ ఇక్కడ నుంచి మాకు ఒక లోకల్ మేడం కనిపించింది. ఇక్కడ నుంచి మనకు ఈమెనే మాకు హెల్ప్ చేసింది. కొండలేం బస్ ఏది ఎక్కాలి, ఎట్లా వెళ్ళాలని తను చెప్తేనే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తను వెంబడే ఈ బస్ ఎక్కేసి మేము స్టార్ట్ అయిపోయినాం. జస్ట్ 30 రూపీస్లో వెళ్ళిపోయినాం అంతే. పెద్ద స్టాండ్ ఉంది. ఇప్పుడు ₹1 కూడా లేకుండా ఫోన్పే అన్ని పైసలన్నీ ఫోన్పేలు ఉన్నాయి. లిక్విడ్ క్యాష్ ఒక్కటి కూడా లేకుండా బస్ ఎక్కేసినాం. చూడాలి ఇక పెద్దన ఏమంటాడో, దింపితే బ్రిడ్జ్ మీద దింపుతాడో, ఎక్కడ పోతామో తెలియదు ఇంకా. గోవాలో హైలైట్ ఏంటంటే బస్సు ఎక్కాలంటే తెలుసు కానీ పైసలు లేవంటారు, క్యాష్ లేవంటారు. మర్చిపోయినా డైరెక్ట్ బస్ ఎక్కినాము. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ చూస్తే అప్పుడు క్యాష్ గుర్తుకొచ్చినాయి, క్యాష్ లేవంటారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అసలు లేదు. డైరెక్ట్ అసలు మొత్తం వచ్చేసి ఇక వీడు అందరు ప్యాసింజర్ అడిగితే ఒక్కడు ఇచ్చాడు. 100 రూపీస్ ఫోన్పే చేస్తే డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ ఇచ్చాడు. హైదరాబాద్లో మన దగ్గర రీసెంట్గా ఆన్లైన్ వచ్చింది, ఆర్టీసీలో ఆన్లైన్ వచ్చింది. ఆన్లైన్ పే చేస్తున్నాము. అట్లా కూడా ఐడియా లేదు అసలు. డైరెక్ట్ బస్ ఎక్కిన తర్వాత క్యాష్ గుర్తుకొచ్చినాయి. ఏం దగ్గర క్యాష్ లేవు. కండక్టర్ చూస్తుంటాడు, ఏమంటాడు భయం అయింది. కానీ అడిగితే ఇచ్చారు. ఆన్లైన్ 100 రూపీస్ చేస్తే క్యాష్ ఇచ్చారు. మైండ్లో ఒకటే రన్ అవుతుండే. ఏం రన్ అవుతుండే, ట్యాక్సీకి వెళ్ళి స్కిప్ అయిపోవాలి, బస్సులో ఎక్కాలి. గవర్నమెంట్ బస్సులో ఎక్కితే అప్పుడు ఏమవుతుంది ఏం లేదని తెలుస్తుంది. కాబట్టి ఇక బస్సు ఎక్కాలన్నది ఒకటే థాట్ ఉండే మైండ్లో. అదొకటే పెట్టుకొని ఎక్కిన పైసలు ఉన్నాయా లేవా ఏం లేవు. స్టంట్లు అడ్వెంచర్లు అవుతాయి. ఇంక తెలుసు కదా, ఇంకా అనిల్ నెంబర్ వస్తే అట్లే అవుతుంది. ట్యాక్సీ అయితే 800 దిగుతున్నాడు. 30 రూపాయలు ఇద్దరికి 30 60 రూపాయలలో 740 రూపాయలు వచ్చేసినాం. సేవ్ చేసినాం కాదు, 740 రూపాయలు సేవ్ చేసినాం. జస్ట్ 60 రూపాయల పంజీం నుంచి కండలేలు. మీరు ఇట్లే చేసుకోరి. ట్యాక్సీలని ఆగమాగం పడి అందరూ అక్కడ స్కామ్ చేయడానికి రెడీ ఉన్నారు ట్యాక్సీ ఎక్కడికే, కానీ ఎక్కకూడదు ట్యాక్సీ. ఇట్లా మొత్తం మన బస్సు ఎక్కితే హ్యాపీ ఉంటుంది. 60 రూపాయలు చాయ్ తాగినా కదా తక్కువ చేసినాం. హైలైట్ ఏంటి తెలుసా, ఆ బస్ డ్రైవర్ గారు కూడా మోసం చేయడానికి చూసాడు. యాక్చువల్లీ ఆడ నుంచి నేను నా స్టాప్కి 30 రూపీసే అంట. పక్కన వాళ్ళు అడిగితే చెప్పారు. నేను 100 రూపీస్ ఇచ్చినా, ఇద్దరం ఉన్నాం కదా, 100 రూపీస్ ఇచ్చిన. 100 రూపీస్ పెట్టుకుంటాడు, పైసలు ఇస్తలేడు. ఇక మళ్ళీ అడిగితే 20 రూపీస్ ఇచ్చిండు. భయ 30 రూపీసే అంటే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చిండు. ఆడు కూడా స్కామ్ చేస్తుండే ఆఖరికి. వామ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి. ఇక స్టార్టింగ్లోనే దోల తీరిపోతుంది. ఎంతవరకైనా పోయాడ బ్యాగులు పెట్టి ఫ్రెష్ అప్ అయ్యేంత వరకే. తర్వాత గోవా మొత్తం మనదే. స్కూటీ ఉంటుంది మన దగ్గర, ఇచ్చి పడితే గోవా మొత్తం మనదే. వీఆర్ ద లోకల్స్. అప్పుడు మనం చేయాలి, అప్పుడు మనం డిమాండ్ చేయాలి. కండక్టర్ గారు ఎట్లా చేస్తుండే తెలుసా, ఖాళీ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ కాదు. ఎట్లా అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత బిజీగా చూపిస్తుండు. ఖాళీ ముఖం ఎట్లా పెడుతుండు. చిల్లర మా ఖాళీ చిల్లర ఉన్నాడు. అయినా సరే వాంతోనే సరే 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు టికెట్ ఖాళీ. 60 రూపాయలు ఇస్తే 40 రూపాయలు రిటర్న్ చేయాలి. ఇస్తలేడు. 2 సార్లు అడిగితే అది యాటిట్యూడ్ మీద ఇస్తున్నాడు. ఖాళీ ఎంత యాటిట్యూడ్ అంటే అంత యాటిట్యూడ్ ఉంటుంది దానికి. ఇవన్నీ ఫేస్ చేయాలి. మేము తీసుకున్నాం ఇది ఒక 6 days కానీ తీసుకున్నాము. చాలా స్పేషియస్గా ఉండే మాకు మంచి రూమ్. ఫ్రిడ్జ్ ఇచ్చిండు మంచిగా. అక్కడనే మనం కూలింగ్ గ్లాస్ గేమ్ పెట్టుకోవడం మనకు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ టీవీ, ఇక్కడ చిన్న లైట్ కిచెన్, దాని తర్వాత దానికి అనుకుని చిన్నగా ఒక వాష్రూమ్ అంతే. బాగుండే ఈ రూమ్ అయితే మాకు మంచిగా ఉండే. హాట్ వాటర్ అయితే అసలు ఫెసిలిటీ అసలు మస్తు ఉండే. హాట్ వాటర్ నాకు చలో. ఇంకా రాయలసీమ రుచులు ఇన్ గోవా. ఓకే.